హాయ్ అండి. హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమండి బుజ్జి, భాస్కర్ మా కెమెరామెన్. మరి ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ శుభాకాంక్షలండి. మరి గత 4 సంవత్సరాల నుంచి మా గ్రామంలో చాలా ఉత్సాహంగా జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ అనేది ఈరోజు చివరి దినమండి. మరి ఆహ్, ఆ ఉత్సాహాన్ని, ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలన్నదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. మరి ఏది తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? దేన్ని ఉద్దేశించి కాదు గానీ, రాజకీయం పరంగా కాదు గానీ, మా మా గిఫ్ట్ అంటే ఫైనల్‌కొచ్చిన వాళ్ళకు అనేది గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనేది మా రంపచోడవరం నియోజకవర్గ మా ఎమ్మెల్యే గారు అనేది వస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు వస్తారు అనుకుంటే ఆ మేడం గారికి ఫీవర్ వచ్చి కొంచెం హెల్త్ ఇష్యూ అయిందంట. మరి ఆయన బా శ్రీ భాస్కర్ గారు అనేది వచ్చి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి మా గ్రామంలో ఉన్నటువంటి యూత్ కావచ్చు, చిన్న పెద్ద వాళ్ళందరూ చేరి చక్కగా పాల్గొనడం జరిగింది. ఆహ్, ఆహ్, ఫ్రెండ్స్ మరి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది కదా! మరి ఎక్కడ కూడా జరుగుండదు. మా ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్‌కైతే ఫ్రెండ్స్ మరి ఒక విందు కూడా ఏర్పాటు చేస్తామండి. వచ్చినటువంటి బంధువులకు, చుట్టాలకు, అలాగే ఇరు జట్టుల క్రికెట్ ప్లేయర్స్‌కు, అలాగే ఊర్లో గ్రామస్తులకు అందరికీ కూడా విందు ఏర్పాటు చేయడం జరుగుతది. మరి ప్రతి ఇయర్ కూడా ఇలానే చేస్తాం ఫ్రెండ్స్. మరి ఈ యూత్ చేతుల మీదుగా జరిగే కార్యక్రమం కాబట్టి మేము ఇద్దరం కూడా చిన్నదో, పెద్దదో పని చేస్తూ ఉన్న చిన్న సమయంలోనే మేము వీడియో తీసి మన వ్యూవర్స్‌కి చూపించాలనే చిన్న ఆశతో మేమైతే తీసాము. చిన్న చిన్న పొరపాట్లనేటివి ఉంటాయి. మమ్మల్ని క్షమించండి. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా కింద కామెంట్స్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ మరి మా కెమెరామెన్ అయితే కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? మా ఏజెన్సీలో అయితే ఫ్రెండ్స్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది కానీ ఫుడ్ అనేది ఎక్కడ కూడా పెట్టలేదు. మేమైతే మా ఊర్లో అయితే ఖచ్చితంగా పెట్టాము. అది మా ఊరిని చాలా మంది గౌరవంగా ఫీల్ అవుతూ మీ ఊరు చాలా బాగా జరుపుతున్నారు. అలాగే మీ ఊరు బాండింగ్ కూడా చాలా బాగుంది. చిన్న పెద్ద అని కూడా చక్కగా చెప్పుకుంటారు ఫ్రెండ్స్. అలాగే మా ఏజెన్సీలో కూడా ఎక్కువగా మా ఊరినే పొగుడుతూ ఉంటారండి ఇలా టోర్నమెంట్ పెట్టడం వల్ల. అది ఫ్రెండ్స్. అయితే మా గ్రామంలో చిన్న చిన్న లోపాలనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. మాకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. అందుకే మేము ఎక్కడికన్నా దూరంగా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులవుతాయి. దాని పక్షంగా కూడా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్. మరి సరైన సౌకర్యాలనేటివి మాకు ఎక్కువగా ఉండవు. మరి ఈ చిన్న దాంట్లోనే మీకు కొద్దిగా చూపించాలని ఆశపడుతున్నాం. చాలా పనులు ఉన్నప్పటికీ మీకు చూపించడం మా ఆశ. ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రుణంగా కల్చర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. అయితే మిరపకాయలు అల్లం ఇప్పుడే ప్రిఫరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆనియన్సే ఇప్పుడు ఆనియన్సే ఇప్పుడు ఆనియన్సే అవైతే బెండకాయలు, ఇది వంకాయలు సాంబార్కి అన్నమాట. ఇది దిప్పకాయలు. నేను పెట్టుకుంటాను వీడియో. వీడియో తీసుకుంటా సినిమా దొంగ యూత్ కమిటీ ఈ టోర్నమెంట్ నిర్వహించినట్టు దొంగ యూత్ అందరూ వచ్చినట్లయితే సార్ని సన్మానం చేయాల్సింది మనం చేస్తున్నాండి. దొంగ యూత్ కమిటీ కుర్రాలు ఎక్కడ రావాలి? దొంగ యూత్ కుర్రాలు రంపచోడవరం నుంచి వచ్చేసిన సలహా బాపరాజు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతామండి. అలాగే అచ్చిబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. అలాగే రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. ఒకసారి ఇవ్వండి. మౌతేదండి మీరు వేదిక మీద రండి. ముందు సలాని బాపిరాజు గారు వచ్చారండి. అలాగే టీడీపీ నేత రాజు గారు స్టేజ్ మీద రావాలని కోరుతున్నామండి.
మరి స్టేజ్ చాలేదని దయచేసి పిలవలేదని ఎవరు బాధపడకండి. అందరూ కూడా ధన్యవాదాలు. అచ్చిబాబు గారిని కూడా వెనక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. మరి ఈరోజు డోలంక గ్రామానికి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారి భర్త అయిన తెలుగు యువత అధ్యక్షులు శ్రీ మఠం భాస్కర్ గారికి మన గ్రామం తరఫున మన మండలం తరఫున కూడా స్వాగతం తెలియజేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రికెట్ టోర్నమెంట్ ని ఇంత ఆనందాల మధ్య జరిపించినటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమానికి మా అందరినీ కూడా ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సార్ మనకు చెప్పి మాట ఏంటంటే ఎమ్మెల్యే గారు కొంచెం ఈ 3 రోజులు బిజీగా తిరగడం వల్ల జ్వరం కారణంగా మన గ్రామానికి రాలేకపోయారు. ఇదే నెలలో అంటే ఈ నెల చివరాఖరులో 28వ తారీఖున మళ్ళీ మన గండి మీద 4 పంచాయతీలు పర్యటించడానికి ఒక కార్యక్రమం రూపొందించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాం. మన ఎమ్మెల్యే గారు కానీ ఆమె భర్త అయిన విజయభాస్కర్ గారు కానీ మన యువతకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా సరే ముందుంటున్నారండి. ఇలాంటి క్రీడల్ని నియోజకవర్గ స్థాయిలో అన్ని టోర్నమెంట్లకి కూడా వీళ్ళు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఏ విధమైన హాస్పిటల్ అవసరాలు ఉన్నా సరే నేరుగా ఎమ్మెల్యే గారు పిఏ గారికి ఫోన్ చేస్తే మనకు అంబులెన్స్ పంపించడం కానీ ఏదైనా ధన సహాయం కానీ డాక్టర్లతో మాట్లాడటం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుందండి. మరి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అని శిరీష విజయభాస్కర్ గారు కూడా మన గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కానీ మన సమస్యలను తీర్చడానికి కానీ చాలా ముందుంటున్నారు. మరి ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ అయినా సరే మరి ఈ రోజు మన మండలానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన అచ్చిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో. మరి తెలుగు యువత అధ్యక్షులు మఠం భాస్కర్ రావు గారికి మరి ఎంతో ఉత్సాహంగా మన ఎలక్షన్కి నెగ్గించినటువంటి కార్యకర్తలకి అందరు కూడా ధన్యవాదాలండి. మరి ఈ రోజు క్రికెట్ ఇంత ఘనంగా జరుగుతూ ఉన్నదంటే ఇది ముఖ్య కారణం మీ యువతకి సంబంధించిన యువత అధ్యక్షులు భాస్కర్ రావు గారు. యువతకి ఎప్పుడు కూడా ఎంబటే సమస్యలు పరిష్కారం చేసే వ్యక్తి ఎవరంటే భాస్కర్ రావు గారు. ఎన్నో సమస్యలు చూసాం, ఎందరినో చూసాం. కానీ ఈ విధంగా మారుమూల ప్రాంతమైన ఈ దొల్లంక గ్రామంలో ఇక్కడ ఆట వస్తువులన్నీ ఆయన చేతుల మీదుగా వాళ్ళ సొంత ఖర్చుతో ప్రారంభించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా మనకి జరపలేదు, జరపరు కూడా అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తి సమస్యలు పరిష్కారం చేసి, కాకపోతే మీరు కొందరు తెలియదు కాబట్టి మా తెలిసిన వారి ద్వారా పనులు చేయించడానికి ఆయన ముందడుగు వేసే వ్యక్తి ఎవరంటే భాస్కర్ గారు. అటువంటి వ్యక్తి కాబట్టి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మీరందరూ భారీ మెజార్టీతో నెగ్గించి ఈ రోజు ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టారు. ఒక యువ నేతగా ఆయనకి ఇక్కడ మీరు ఈ రోజు దొంగక గ్రామంలో కూర్చోబెట్టారు. అటువంటి భాస్కర్ గారికి మరోసారి ధన్యవాదాలండి. ఇక్కడ మరి చాలా మంది చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. అటువంటి సమస్యలు ఆయన ఇప్పుడు వెనకాడారు. ఏ విషయానికైనా సరే ఏ విషయమైనా సరే నేనున్నానని ముందు వచ్చే భాస్కర్ గారికి కూడా మీరు కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. డొల్లంక గ్రామ సర్పంచ్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈ సంక్రాంతి వేడుకలకు ఈ టోర్నమెంట్ ఉద్దేశించి మరి సారు ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చారు. ఒకసారి మరి ధన్యవాదాలు సార్. మరి ఈ మామూలు ప్రాంతమైన ఈ గ్రామానికి రావడమే చాలా మేము పుణ్యం చేసినట్టు ఉంటుంది సార్. మరి ఈ గ్రామాన్ని ఎప్పుడు కూడా దర్శించడం ఘనత ఏమీ లేదు సార్. కానీ మీరు వచ్చంటే ఫస్ట్ టైం మాకు హ్యాట్సప్ సార్. అలాగే మరి సారు నేను కొత్తగా సార్ని ఇన్వైట్ చేసి మా యువత ఈ యొక్క డాల్ పెంచడం యువతని ఎంతో కొంత ఎంకరేజ్ చేయాలి, ఎంతో విధంగా పైకి అంటే ఎడ్యుకేషన్ పరంగా స్పోర్ట్స్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సార్ గారు చేయాలనుకున్నప్పుడు ఏం చేశారంటే లక్ష్మణ్ గారు నేను మా సార్ ఇన్వైట్ చేసి మేడం ద్వారా రిపేర్ కటింగ్ చేసి కారు ప్రారంభించాలనుకున్నప్పుడు సార్ మాకు కొన్ని కారణాలు రాలేకపోయారు. కానీ కంపల్సరీ మాకు ఆ ప్రెజెంటేషన్ కంపల్సరీ రావాలి సార్ అంటే మేడం గారికి ఫియర్ ఉన్నప్పటికీ సార్ వచ్చారు. ఈ మరోసారి ధన్యవాదాలు సార్. మరి ఇలాంటి కార్యక్రమాలు దగ్గర 4 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాలు చేస్తుంది సార్. మా యువత గ్రామ పెద్దలు కానీ యూత్ కానీ అందరూ కలిసి కట్టి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు నిర్వహించడానికి ఈ సహకారం మాకు ఎంతో అవసరం సార్. మాకు రోడ్డు అవసరం ఉంది, తర్వాత మాకు గ్రౌండ్ కూడా ఇంకా లెవెల్ చేసుకుని కొంచెం సొంత డబ్బులతో మేము చేయించుకోగలుగుతాం సార్. అది కూడా మీకు మీ నుంచి కూడా మాకు ఎందుకు సహకారం చేస్తే ఇలా టోర్నమెంట్ లో మరిన్ని నియోజకవర్గంలో పంచాయతీ స్థాయిలో కండక్ట్ చేయడానికి మాకు ఇంకా అవసరం ఉంది సార్. మరి యువతను కూడా ఎందుకంటే ఈ రోజుల్లో యువతనంటే రకరకాల కారణాల వల్ల బానిసలుగా ఉన్నారు. అలాంటి బానిసత్వం బయటపడాలంటే కొన్ని స్పోర్ట్స్ పరంగా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ స్థాయిలో
మనం విలేజ్ స్థాయిలో ఆడమంటే రేపు పొద్దున్న జిల్లా స్థాయిలో వెళ్ళొచ్చు, స్పోర్ట్స్ పరంగా వెళ్ళాలి. ఈ సహకారం కావాలంటే మన నాయకుల అవసరం కూడా కావాలి. ఈ రకంగా అన్ని విధాలుగా సహకారం ఉంటేనే మనకి మన జీవితంలో పైకి వెళ్ళగలం. కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని ఇలాంటి కార్యక్రమం చేయాలి మనసుగా కోరుకున్నాను సార్. కుడికరాయి నుంచి సీని గారు ఒక్క నిమిషం చెప్పాలి. ఈడెవరు నాకు చెప్తున్నా కుక్క లేదు బాబాయ్